హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీతో నేను ఈవినింగ్ టైంలో అయితే ఒక వీడియో అనేది తీసానమాట. ఈవినింగ్ టైంలో మంచిగా సూర్యోదయం అవుతూ వెదర్ అయితే చాలా బాగుంది. సో దాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మా ఆయన అయితే వచ్చేసి పాలు పిండుతున్నాడండి. చూడండి, ఇవి బర్రె పాలు పిండాడు అనమాట. ఇంకో బర్రె అయితే పిండుతున్నాడు. సాయంత్రం పని అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకే నేను అలా వీడియో అనేది తీశాను. సో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మా గడ్డికి అయితే బోర్ అయితే ఇంకా నడుస్తూ ఉంది. 6 అయితే పవర్ అయితే పోతుంది. అప్పటి వరకు అయితే అది కొంచెం ఎండినట్టు అయిపోతుంది అనేసి వాటర్ పెట్టేశాము. ఇవి మా చెట్లు. ఈ గడ్డి అయితే చాలా బాగుందండి. కూరగాయ చెట్లు అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఇందులో గడ్డి అయితే అంతా తీసేయాలి. తీసేసాక కూడా మీకు ఇంకో వీడియో చూపిస్తాను. చూడండి, అక్కడ సొరకాయ తెంపుకొని తింటుంది మా కోతి. ఇక్కడ కూరగాయలు పెట్టాం కానీ అన్ని కోతుల పాలు అవుతున్నాయి. ఏదో ఇంటికి మందమన్న ఉంటాయనేసి పెట్టేసుకున్నాము, కానీ కోతులు మంచిగా రోజు వచ్చి తింటున్నాయి. చూడండి, ఈవినింగ్ టైంలో సూర్యాస్తమయం ఎంత బాగుందో. చల్లగా వెదర్ కూడా బాగుంది. అందుకే మీకు కూడా చూపిద్దామని తీశాను. చూడండి, మొత్తం ఇటు సైడ్ మొత్తం వరి పైరే ఉందండి. మొత్తం వరి పంట పొలాలే. అక్కడ గుట్ట ఉండి గుట్ట మధ్యలో నుంచి సూర్యాస్తమయం అనేది అయితే అవుతూ ఉందన్నమాట. చాలా బాగుంది. షెడ్డు మా ఒక్క క్లీన్ చేసిన గంట సేపట్లో మళ్ళీ అంతా గలీజ్ అయిపోతుందండి. ఇటు మేము పేడ తీస్తూ ఉన్నాము, అటు అవి పేడ వేస్తూ ఉన్నాయి. సో బర్రె పాలు అయితే పితకడం అయిపోయిందనమాట. ఇప్పుడు ఆవు పాలు పితుకుతున్నాడు. చూడండి, దూడల్ని అయితే విప్పేశాడు. పాలు చీకాలి కదా, అందుకని దూడల్ని ఇప్పేసిండు. ఒకదాన్ని అయితే కట్టేశాడనమాట. ఇప్పుడు వీటిని కూడా దూడల్ని ఇప్పేసి అవి కొంచెం పాలు చీకినాక మళ్ళీ పాలైతే పితుకుతారు. సో ఇది ఫ్రెండ్స్ నా ఈవినింగ్ రొటీన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.